అందరికీ నమస్తే అండి. మీడియాకు వర్గాలుగా విడిపోయిన మీడియాకు, పార్టీల వారీగా విడిపోయిన మీడియాకు అవతల పార్టీ నాయకుడిని తిట్టడానికి ఎవరో ఒకరు కావాలి. ఇప్పుడు సాక్షి ఉంది, సాక్షి మీడియా ఉంది. వాళ్ళకి సరైన వాయిస్ ఉన్న జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు, సబ్జెక్ట్ ఉన్న జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. అలాగే వాళ్ళు డిబేట్ చేయడానికి యాంటీ చంద్రబాబు బ్యాచ్ కొంతమంది ఉన్నారు, చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉండే బ్యాచ్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో రెగ్యులర్గా సాక్షిలో డిబేట్లు జరుగుతూ ఉంటాయి, అనాలిసిస్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి. సో అలాగే టీవీ9లో కూడా అదే టీడీపీ వ్యతిరేక భావజాలం ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు నిపుణులు నిష్ణాతులుగా చూపిస్తూ డిబేట్లు పెడతారు. సో సేమ్ పంథా ఇటు టీడీపీ మీడియాలో కూడా ఉంది. ఏబిఎన్ కానీ టీవీ5 కానీ వాళ్ళు కూడా అంతే, యాంటీ వైసీపీ బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి గారి యాంటీ భావజాలంతో ఉన్న వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసి డిబేట్లకు పిలుస్తూ ఉంటారు. సో ఇలా గత 4 సంవత్సరాలుగా ఆ డిబేట్ల ద్వారా బాగా పాపులర్ అయిన వ్యక్తి జడా శ్రవణ్ కుమార్ గారు. సో ఆయన టీవీ5 ఏబిఎన్ ఈ రెండిట్లో ఏదో ఒక ఛానల్లో డైలీ డిబేట్లలో పాల్గొనేవాళ్ళు. కానీ ఒక నెల 15 రోజులు అయింది అనుకుంటా, ఆయన టీడీపీ మీద ఒక వ్యతిరేక వీడియో చేశారు. సో దాంతో అంటే ఆయన మరి టీడీపీ నుంచి ఆయన ఏం ఆశించారో లేదంటే ఆయన పార్టీ ఏమైందో తెలియదు, కానీ నిజానికి ఆయన బాగా హైప్ చేశారు. టీడీపీ మీడియా బాగా హైప్ చేసేసరికి ఆయన కూడా బాగా పాపులర్ అయ్యారు. దాంతో ఆయన ఒక పార్టీ పెట్టారు, జై భీమ్ భారత్ పార్టీ అని. సో దానికి సంస్థాగత నిర్మాణం ఆ పనుల్లో ఉంటూ మధ్యలో ఏమైందో టీడీపీకి వ్యతిరేక వీడియో ఒకటి పెట్టేసరికి, టీడీపీలో కూడా అమరావతిలో చాలామంది దోచుకున్నారు అది ఇదని పెట్టేసరికి టీడీపీ మీడియా ఆయన సైడ్ చేశారు. ఏబిఎన్ టీవీ5 లాంటి ఛానల్స్లో ఆయన సైడ్ చేశారు. సో ఇప్పుడు మరి ఎవరో ఒకరు కావాలి. ఇప్పుడు ఆయన జడా శ్రవణ్ కుమార్ గారు ఒక ఎస్సీ కమ్యూనిటీ. సో ఆ వర్గాల్లో మంచి పట్టు ఉంది, ఆయనకు మంచి సబ్జెక్ట్ ఉంది, విషయ పరిజ్ఞానం పుష్కలంగా ఉంది. అలాగే లా పాయింట్స్ కూడా బాగా తెలుసు కాబట్టి బాగా మాట్లాడేవాళ్ళు, బలమైన అంశాలు మాట్లాడేవాళ్ళు, జనంలోకి వెళ్ళేలాగా మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడు అతని స్థానాన్ని భర్తీ చేసేలాగా పోతుల బాలకోటయ్య గారు, అమరావతి ఆయన హోదా ఏంటంటే అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య గారు ఇప్పుడు టీడీపీ మీడియాకు మంచి వెన్నుదనుగా, ఆయనకు వెన్నుదనుగా టీడీపీ మీడియా ఉంది అనుకోవచ్చు. సో ఎందుకంటే నిన్నగా ఒక 3 రోజుల కిందట విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు, ప్రారంభించారు. సో దీని మీద యాక్చువల్లీ జడా శ్రవణ్ కుమార్ గారు కనుక లైవ్లో ఉండుంటే ఖచ్చితంగా ఆయన మంచి పాయింట్లతో జగన్మోహన్ రెడ్డి గారి మీద రివర్స్ కౌంటర్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆయన లేకపోయేసరికి పోతుల బాలకోటయ్య గారు ఒక మంచి సబ్జెక్ట్తో వచ్చారు. ఆయన్ను టీడీపీ మీడియా ఈరోజు హైలైట్ చేసిందనమాట. సో అసలైన పెత్తందారు జగన్ రెడ్డే, ముఖ్యమంత్రి జగన్ పైకి చెప్తున్నది సామాజిక న్యాయం, చేస్తున్నదంతా సామాజిక సంహారమే. ఇలాంటి ద్వంద్వనీతి ప్రభుత్వాన్ని తెలుగు నేల ఇంతవరకు చూడలేదు అని ఆయన చెప్పారనమాట. సో ఇది ఈనాడులో బాగా హైలైట్ చేశారు. యాక్చువల్లీ ఆయన టీవీ5 ఏబిఎన్ లాంటి ఛానల్స్లో రెగ్యులర్గా డిబేట్లలో కూడా ఉంటున్నారు. బాలకోటయ్య గారు మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, విషయ పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న వ్యక్తి. సో ఈరోజు ఈనాడులో అయితే ఆల్మోస్ట్ ఒక 40% ఆర్టికల్, ఒక పేజీలో 40% ఆర్టికల్ ఆయన గురించి రాశారు, ఆయన చెప్పిన అంశాలనే రాశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించామని చెబుతున్న ఆయన వాస్తవానికి 5 ఏళ్ల పాలనలో దళితుల భవిష్యత్తును 150 అడుగుల లోతున పాతరేశారు అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య విరుచుకుపడ్డారు. దళితుల ఓట్లను దండుకునేందుకు ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలను పెత్తందారులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి జగన్ రెడ్డే పెద్ద పెత్తందారు. 19 కిలోమీటర్లకు 9 కోట్లు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో వెళ్ళి విశాఖపట్నంలో రుషికొండ గుండు కొట్టించి 430 కోట్లతో రాజసౌధాన్ని కట్టుకున్న జగన్ను పేదవాడు అంటారా, పెత్తందారు అంటారా? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకోవడం, శిరోముండనానికి కారకుడైన వైకాపా నేత త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం సామాజిక న్యాయం చేయడం అంటారా? ఇలాంటి నైవంచన పాలన ఎప్పుడూ చూడలేదు అని ధ్వజమెత్తారు. ఆదివారం పోతుల బాలకోటయ్య ఈనాడుతో మాట్లాడారు. సో ఈనాడు సెపరేట్గా ఆయన దగ్గరకు, సాధారణంగా ఈనాడు సెపరేట్గా మాట్లాడి ఇంటర్వ్యూలు తీసుకోవాలంటే సబ్జెక్ట్ నిపుణులు కానీ లేదా పొలిటికల్గా ఒక హోదాలో ఉన్నవాళ్ళు కానీ ఉంటారు. కానీ ఒక అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడిగా హోదాలో ఉన్న బాలకోటయ్య గారిని ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా ఈనాడు ఇలా ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఈరోజు ఎందుకు తీసుకున్నారు? సమయం, సందర్భం అన్నీ చూసుకొని ఒక సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు కావాలి కాబట్టి, అది ఆయన ద్వారా బయటపడింది కాబట్టి ఈనాడు వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారనమాట. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే,
మీడియాలకు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు కావాలి. ఒక భావజాలం, వాళ్ళ భావజాలాన్ని వాళ్ళ ద్వారా రుద్దేవాళ్ళు కావాలి. అంటే ఇక్కడ మీడియా భావజాలాన్ని వీళ్ళుగా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. అలా అందుకే ఈనాడు బాలకోటయ్య గారి ఇంటర్వ్యూ తీసుకోవడం, ఆ ఇంటర్వ్యూని హైలైట్ చేయడం అన్నీ జరిగిపోయాయి. థ్యాంక్ యూ.